కుకింగ్ అనేది కూడా ఒక స్కిల్లే. దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఒక మనిషి ఎఫెక్టివ్‌గా తన కాళ్ళ మీద తాను నిలబడాలంటే ఈ 21 స్కిల్స్‌లో కుకింగ్ అనేది కూడా అంతే ఇంపార్టెన్స్ ఉన్న స్కిల్ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు కుక్ చేసుకోవడం రాదు. నువ్వు ఎక్కడికో వెళ్ళినావు. అరే నేను మా అమ్మమ్మోళ్ళ ఇంటికి వెళ్తా, అబ్బబ్బోళ్ళ ఇంటికి వెళ్తా అనే మైండ్ సెట్ గనుక ఉంటే ప్లీజ్ ఈ వీడియో చూడొద్దు, మీరు ఆపేసేయండి. అలాంటి మైండ్ సెట్ కాదు. నువ్వు వేరే కంట్రీకి వెళ్ళినా, వేరే బీచెస్కి వెళ్ళినా, వేరే ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేద్దామన్నా నీకు కుకింగ్ అనేది రావాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫారెస్ట్కి వెళ్ళినా, ఒక సోల్జర్ ఎవరైతే ఉన్నారో అతను యుద్ధంకి వెళ్ళినప్పుడు అక్కడ నీకు వేరే వాళ్ళు కుకింగ్ చేసి పెట్టడం, హోటల్స్లో ఉంటే తినడం అట్లా ఏమి ఉండదు. ఓకే. అండ్ ఇన్ఫ్యాక్ట్ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలంటే మినిమం కుకింగ్ అనేది 100%. అంటే నువ్వు ప్రతిదీ ఒక షెఫ్ లాగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని మెయిన్ ఇంపార్టెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్ కర్రీ వేసుకొని రావడం, అంటే మినిమం ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, మినిమం నీడ్స్ ఏవైతే ఉంటాయో అవి. అండ్ అట్ ది సేమ్ టైం ఆ పర్సన్కి సంబంధించి కొన్ని ఇష్టాలు ఉంటాయి, కొన్ని ఫేవరెట్స్ ఉంటాయి. ఆ ఫేవరెట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు చికెన్ అంటే ఇష్టం అనుకో, ఓ ఎగ్ కర్రీ అంటే ఇష్టం అని అనుకో. ఇట్లా మినిమం ఒక 3-4 కర్రీస్ కానీ అట్లా చేయడం మాత్రం అవి మస్ట్ అండ్ షుడ్ నేర్చుకోవాలి. అవి నేర్చుకున్నప్పుడు ఏంటంటే మనం ఎవరి మీద డిపెండ్ అవ్వం. ఒకరోజు హోటల్ ఉండకపోవచ్చు, ఒకరోజు నీ దగ్గరున్న పరిసరాల్లో అసలు ఫుడ్డే ఉండకపోవచ్చు. ఇలాంటి టైంలో కుకింగ్ అనేది హెల్ప్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూర్కి వెళ్ళినా కూడా నీకు వండొచ్చితే నువ్వు వండుకొని తినేది వేరే ఉంటుంది. అదే నీ ఫ్రెండ్ గాడో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నువ్వు హైదరాబాద్ వచ్చి ఉన్నావు, కొన్ని రోజులు ఉన్నావు, బయట కర్రీ పాయింట్ చూస్తే అందరూ అంటే వేరేలా చెప్తున్నాను అనుకోకండి. ఇప్పుడు కొందరు ఆంధ్ర వాళ్ళు ఉంటారు, వాళ్ళ కర్రీస్ కుకింగ్ స్టైల్ వేరే ఉంటుంది. నేను స్టార్టింగ్లో హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేసిన నేను. కానీ అంతకన్నా ముందు ఎంతో కొంత మా అమ్మ వండుతుంటే చూసి నేర్చుకున్నా, కాబట్టి దక్కిపోయాను. ఏదో ఇండక్షన్ తెచ్చుకోవడం, అందులో కర్రీ వండుకోవడం. స్టార్టింగ్లో చాలా వరస్ట్గా అయ్యేది. దాని తర్వాత కొంచెం ఎగ్ అయితే నాకు తెలిసి రీసెంట్ టైంలో అందరికీ వస్తుంది. బట్ దాన్ని కూడా ఇంకొంచెం అంటే ఎఫెక్టివ్గా పర్ఫెక్ట్గా నేర్చుకోవడం. అంటే ఎలాంటి సర్కమ్స్టెన్స్లోనైనా నేర్చుకునేలా ఉండాలి. అంటే ఇప్పుడు కారం లేకపోయినా ఒకవేళ ఉన్నదాన్ని తక్కువ యూజ్ చేసైనా కొన్ని మెలకువలు నేర్చుకోవాలి. సో ఆ సీక్రెట్స్ కనుక తెలుసుకొని అది నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మన మీద మనం నిలబడతాం. అంటే ఫ్రెండ్ గాడు వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నీకు ఆకలైనా నువ్వు వండుకొని తినేలా ఉండాలి. అది నేను చెప్పేది. అది కూడా ఒక స్కిల్ కిందకే వస్తుంది. సో అది నేను చెప్పేది. అండ్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. కానీ ఈ 21 స్కిల్స్ నేను ఒక సిరీస్ లాగా చేస్తున్నా. ఈ 21 స్కిల్స్ కనుక నేర్చుకోకపోతే చాలా డిఫికల్టీస్ ఉంటాయి. డిఫికల్టీస్ ఇన్ ద సెన్స్ అంటే ఇప్పుడు ప్రతి వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం. నాకు తెలిసి వన్ ఆఫ్ ద డిసప్పాయింట్మెంట్ థింగ్స్ ఎప్పుడు వస్తాయి తెలుసా, మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అయినప్పుడే. ఆ డిపెండెన్సీ కనుక లేకపోతే మనిషి అన్నట్టు సూపర్ హ్యాపీగా ఉంటాడు. అది నా బిలీఫ్. అదే వేరేటోడు కుకింగ్ చేస్తాడు, సూపర్ చేస్తాడు అనే ఎక్స్పెక్టేషన్స్ మనం పెట్టుకొని వాడు వండిన తర్వాత చండాలంగా ఉంటే తిట్టుకుంటాం. అదే మనమే కర్రీ చేసి అది ఒకవేళ బాగాలేకపోయినా వీళ్ళు అడ్జస్ట్. అండ్ చాలామంది అంటారు, అరే నేను కుకింగ్ చేసింది నాకు తినబుద్ధి అది. అది ఎప్పటి వరకు ఉంటుంది తెలుసా, నీకు మంచిగా అండరానంత వరకు ఉంటుంది. వన్స్ నువ్వు దాంట్లో ప్రో అయిపోయి సూపర్గా వండడం కనుక తెలుసుకున్నావు అనుకో, ఆటోమేటిక్గా అసలు నువ్వు వండితేనే దీని ఇదైపోతుంది. అంటే వేరేటోడు వండితే ఇంకా నీ డౌట్స్ అది రేజ్ అవుతుంది. సో అలాంటి దాన్ని తీసేసుకోవాలని అంటే కొన్ని వంటలు, అంటే మీకు నచ్చిన కొన్ని వంటలు ఏవైతే ఉన్నాయో దానిలో మీరు ఇంకా సూపర్ అయిపోవాలి. అది వండితే చినిగిపోవాలి. అంటే ఇప్పుడు చాలామంది చూస్తున్న వాళ్ళలో కూడా చికెన్ వండడం ప్రతి ఒక్కరికి వస్తుంది రీసెంట్ టైంలో. ఆ చికెన్తో పాటు ఇంకా 2-3 ఆ టెక్నిక్స్ కనుక తెలుసుకొని ఈ కుకింగ్ స్కిల్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకుంటే సూపర్గా బతికేయచ్చు. అండ్ ఈ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. స్కిల్స్ లేనోడు నా దృష్టిలో కాళ్ళు చేతులు లేని దాని కిందికే వస్తుంది. అది నేను చెప్పేది. సో స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. లెర్న్ స్కిల్స్ అండ్ లివ్ హ్యాపీలీ. దట్స్ మై హోప్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.